ఊరు శివారుల దాకా తరిమి కొట్టడం అనేది జరిగిందండి. ఇదిగోండి, ప్రతి ఒక్కరు మన హిందూ బంధువులు ప్రతి ఒక్కరు ఇలా స్పందిస్తే కనుక మన భారతదేశం ఎప్పుడు నిత్యము ఇలాగే ఉంటుంది. అది అంతే, ఇక్కడతోనే వదిలేసాం. తర్వాత మట్టి చాలా సివియర్గా ఉంటుంది. ఏదైనా శివారుల దాకా గుండుగోనలో ఉన్న హిందూ మన సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ గ్రామ శివారుల దాకా తరిగొట్టడం అనేది జరుగుతుంది. ఇదిగోండి, సాంప్రదాయంలో ఎంత అద్భుతంగా ఉంటారో ఆ పద్ధతిలో, ఆ బొట్టు, ఆ చౌలీలు ఎంత ఘోరంగా ఉన్నారు చెప్పండి మీరు. అది వదిలేండి, మనకు వద్దు. ఇప్పుడు మా మతాన్ని, ఇప్పుడు మీ మతాన్ని మేము మర్యాద ఇస్తాం, మీరు అలా ఇస్తారా? ఈ మధ్యన వచ్చిన మాకు పుట్టిన కొడుకులే గ్రామంలో మరీ మత ప్రచారం చాలా ఘోరాతి ఘోరంగా అయితే జరుగుతుందన్నమాట. గుండుగోన ప్రజలు అనేది ఎవరు స్పందించకుండా ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఒకసారి స్పందించండి. ధర్మ పోరాటం ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరు చెప్పున ఈ యొక్క మిఖాయ గారి వందనాలు తెలియజేస్తున్నాను. నా యొక్క వీడియోలు చేసి మీరు చూసి చాలా రోజులయ్యింది. ఎన్ని అంతరాయాలు కలిగినా కూడా మన ప్రయత్నం మాత్రం మానేది లేదు, తగ్గేదే లేదు. రాబోయే కాలంలో వచ్చే ఏ ప్రభుత్వం అయినా సరే ఈ క్రైస్తవానికి సంఖ్యలు బంధించి దీన్ని ఆటంకపరచాలని చాలామంది పథకాలు పొందుతున్నారు. ఏది ఏమైనా కానీ మనవాళ్ళు మాత్రం తగ్గేటట్టు లేరు. మీరు ఎన్ని చట్టాలు వేసుకున్నా, మీరు ఎన్ని బలగాలను మోహరించినా కూడా మేము కొంపలంటా దూరి ఇంట్లో మగోళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళని వంచి వాళ్ళని మా బుట్టలో పడేసుకుంటాము అంటున్నారు వాళ్ళ శైలిలో. బాధ్యత గల మగవాళ్ళు, పిల్లలు, కొడుకులు, పెద్దవాళ్ళు అందరూ కూడా తమ తమ వృత్తులను చేసుకోవడానికి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఆ సమయాన్ని చూసి ఆ సమయాన్ని ఆసరాగా తీసుకుని కొంపలంటూ దూరుతూ కొంతమంది పాస్టర్లు ఒక్కొక్క ఇంటికి దూరి వాళ్ళ స్వార్థని ప్రకటిస్తున్నారు. కష్టాలు, సమస్యలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి, గడప గడపకే ఉంటాయి. దీన్ని ఆసరాగా తీసుకుని మీరు మా దేవుని దగ్గరికి రండి, మా దేవుడు సమస్తాన్ని సరిచేస్తాడు అంటూ వీళ్ళకి నయవంచకమైన మాటలు చెప్పి లొంగ తీసుకుంటున్నారు. అలాగే ఆడవాళ్ళు కూడా వాళ్ళకి చాలా టెంపరీగా కలిగేటువంటి కష్టాలను చూసి చాలా భయపడిపోయి ఇవన్నీ మనకు నిరంతరం ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కాబట్టి వీటి నుంచి ఎలాగ మనం విడుదల పొందాలి, వీటి నుంచి ఎలా బయటపడాలి అంటూ ఆ ఉద్దేశంతో ఎవడన్నా ప్రాశ్రమం ఉండకూడదు ఎవడన్నా వచ్చారంటే వాళ్ళని ఇంట్లో చేరదీసుకుంటూ మన కోసం ప్రార్థనే కదా చేస్తానంటున్నారు, తప్పే ఉంది అంటూ వాళ్ళకి ఇంటి మధ్యన సింహాసనం వేసి మధ్యలో కూర్చోబెడుతున్నారు. ఒక కాపురంలో ఎటువంటి సమస్యలు రాగలవు, ఎటువంటి సమస్యలు ఉండవచ్చు, ఎటువంటి సమస్యలు ఉండకూడదు అనేటువంటి అవగాహన లేకుండా చాలామంది ఆడవాళ్ళు ఇలా మనిషికి ప్రతి ఒక్కరిని అనుసరించి వాళ్ళ వెంబడి తిరుగుతూ ఈ పాస్టర్లు చెప్పే మోసపూరితమైనటువంటి మాటలకి మైమరిచిపోయి ఈ క్రైస్తవ బైబిల్ దేవుడు అంటే ఎంతో మహాపరిశుద్ధుడు, యేసుక్రీస్తు ప్రభువు అంటే ఆయన మహాపరిశుద్ధుడు అని వీళ్ళు అనుకుంటున్నారు. అసలు క్రైస్తవ లోకంలో ఈ ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి విలువేది, ఎటువంటి స్థానాన్ని ఇస్తున్నారు అని తెలిస్తే మీరు నిజంగా విస్తుపోతారు. ఒక స్త్రీకి సమాజంలోనే కాదు కుటుంబంలో కూడా బైబిల్ ఎటువంటి స్థానాన్ని కల్పించలేదు. సాధారణంగా స్త్రీని బలహీన భాండము అంటారు. అంతలా చెప్పేస్తే అది ఎవరికి అర్థం కాదు. నేను చెప్తాను వినండి. నిజంగా బైబిల్ స్త్రీలకు ఎటువంటి స్థానాన్ని ఇచ్చింది తెలుసా? మీకు అర్థం అయ్యేలా చెప్పాలి అంటే వేశ్యలు అంటే మీకు అర్థమై ఉండదేమో.
ఎక్కడదానే వదిలేసాం. లేదా తర్వాత మళ్ళీ చాలా లంజలు. severe గా ఉంటది ఏదైనా. అప్పటికే అర్థమై ఉండదేమో. ఎంత అద్భుతంగా ఉంటారో ఆ పద్ధతిలో. లేదా బొట్టు, ముండలు. చున్నీలు, ఆ? అప్పటికే ఎంత అర్థమై ఉండదేమో. చెప్పండి మీరు. ఇలా చెప్తే అర్థమవుతుందేమో. అది వదిలేండి, మనకు ఒక వద్దు. తల్లి లాంటి దాన్ని, తల్లి వయసు ఉన్నదాన్ని తీసుకెళ్లి కొడుకు పక్కన పడుకోబెట్టడం అంటే ఎంత పరమ చండాలంగా ఉంటుందో ఆ స్థానమే బైబిలు స్త్రీలకు కల్పించింది. ఆగండి ఆగండి, అప్పుడే కంగారు పడద్దు, అన్ని వాక్యాధారంతోనే చూపిస్తాను. అంతవరకు ఎందుకండి, మీకు రూతు కథ తెలుసు కదా. రూతు వంశంలో నుంచే యేసుక్రీస్తు పుట్టాడు అని చాలా గొప్పగా చెప్తుంటారు. కానీ ఈ రూతు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అది కూడా చెప్తాను, కంగారు పడద్దు, ఉండండి. రాబోయే వీడియోలో దీని గురించి చాలా విపులంగా మాట్లాడతాను. తప్పనిసరిగా మీరు మిస్ కాకుండా చూడండి. మరి ఇటువంటి లంజల్ని ముండల్ని అవలంబిస్తే మీ గతి, మీ బ్రతుకు, మీ సంసారం ఏమైపోద్దో ఒకసారి ఆలోచించుకోండి. రేపొద్దున మీ కొడుకులు కూతుళ్ళు నన్ను కన్నా ఈ మనిషి ఇలాంటిది అని తెలిసిందంటే ఎంత బాధపడతారో ఒక్కసారి అర్థం చేసుకోండి. కాబట్టి నిజంగా మీరంతా రోషము పౌరుషము కలిగిన వాళ్ళైతే ఈ సిరీస్ని మిస్ కాకుండా చూడండి. వందనాలు సెక్టర్ గారు, మరి వచ్చే వీడియోలో కలుద్దామండి, మరి ఉంటానండి.